తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇక్కడ మోక్షమును పొందుటానంటే మనం మోక్షం పొందాలంటే మోక్షాన్ని ఇచ్చేది ఎవరు అనంటే దానిపైన బ్రహ్మను గురించి మనం మోక్షం అనేటువంటిది ఒకరి ఇచ్చేది కాదు. మోక్షం అనేది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు ఇవ్వగా పొందేది కాదు మోక్షం. మరి మోక్షం అంటే ఎలాగా అంటే అది స్వయం సిద్ధమై ఉన్నది. నిన్న చెప్పుకున్నాం, కర్మ బ్రహ్మ, కర్మ జ్ఞానము సముచ్చయమని మనం నిన్న చెప్పుకున్నాం. మరి కర్మ జ్ఞానం సముచ్చయమని చెప్పుకున్నాం కదా. దాంట్లో కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే అది స్వతసిద్ధమై ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం ఉన్నదో ఆ స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపమును మనం తెలుసుకున్నటే మోక్షం. అంతేగాని ఆ మోక్షమును వేరే ఎవరో ఇస్తారు, మనం పొందుతాము అనేదైతే కాదు. కాబట్టి మోక్షమును పొందుట అంటే అది స్వతసిద్ధంగా ఉన్నది, దాన్ని గుర్తించుటయే. మోక్షమును గుర్తించుటయే, అంతేగాని దాని కొరకు ఏదో సాధన చేసి పొందబడేది కాదు. మరి అట్లయితే మరి ఈరోజు సాయంకాలం క్లాస్ జరిగింది. ఆ క్లాస్ను కూడా మీరు కొద్దిగా వింటే మీకు దీనికి అది సపోర్ట్ చేస్తుంది. సరే, ఏదైతే సత్యమైనటువంటి సత్ ఉన్నదో ఆ సత్ నందు ఈ జగత్ అనేటువంటిది అధ్యస్థమై ఉన్నది. సత్ నందు జగత్తు అధ్యస్థమై ఉన్నది. అధ్యస్థమై ఉండుటానంటే అది కాని దాని యందు అది అనేటట్లుగా ఉన్నది. రజ్జువునందు సర్పములాగా. రజ్జు ఉంది అంటే తాడుంది, పాము కనిపిస్తుంది మనకి. ఈ పాము ఎంత కనిపిస్తుంది? తాడులో సగం తాడు పాముగా కనిపిస్తుందా, లేదా కొంత భాగం పాముగా కనిపించి ఇంకొంత భాగం తాడుగా కనిపిస్తుందా అనంటే
అట్లేం కనిపించదు. తాడు ఎంత ఉంటుందో అంత పాముగా కనిపిస్తుంది. తాడు ఎంత లావు ఉంటే అంత లావుతో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ బ్రహ్మ అనేటువంటిది ఎంత ఉందో అంత జగత్తులాగానే కనిపిస్తుంది, జగత్తులాగానే తోస్తుంది. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో బ్రహ్మయందు అధ్యస్థమై ఉన్నది. దీనినే శబల బ్రహ్మ అని పేరు పెట్టింది శాస్త్రం. వేదాంతులు శాస్త్రము శబల బ్రహ్మ అన్నారు దీన్ని. అంటే ఇప్పుడు ఏదైతే నీకు జగద్రూపంగా కనిపిస్తున్నదో ఇదంతా కూడా బ్రహ్మయే. ఇప్పుడు పాము తాడు ఎంతలా ఉందో అంతలావే కనిపిస్తుంది. ఎంత పొడుగుంటే అంత పొడుగు కనిపిస్తుంది. అనిశ్చితాయాం యథా రజ్వాం అంధకారే అంధకారే వికల్పితాః సర్పదారాదిర్భావైః తదాత్మ నోపలిప్యతే. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే రజ్జురేవైతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చయః. అంటే అనిశ్చితాయాం యథా రజ్వాం, రజ్జును నువ్వు ఇది రజ్జువే అనేటువంటి నిశ్చయ జ్ఞానము నీకు కలగనంత వరకే. అంధకారే వికల్పితాః, అది మసక చీకటిలో నీకు రజ్జువుగా కాకుండా సర్పములాగానే నీకు తెలియబడుతుంది. సర్పదారాదిర్భావై తద్వదాత్మ వికల్పితః. అదే ప్రకారంగానే ఏ సత్యమైనటువంటి ఆ సత్ ఉన్నదో ఆ సత్ పదార్థమును అనుభవపూర్వకముగా తెలియనంత వరకు నీకు ఈ జగత్తుగానే అది స్పష్టమవుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడేంటంటే ఆ సత్యమైనటువంటి సత్ బ్రహ్మ తెలియాలంటే ముందు ఈ నీకు ఏ శబల బ్రహ్మ అయితే తెలియబడుతున్నదో ఈ శబల బ్రహ్మలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శబల బ్రహ్మలోనే భిన్నముగా చూస్తున్నాం. కాబట్టి ఆ శబల బ్రహ్మ అనేటువంటిది భిన్నమైనది కాదు, ఉన్నదంతా శబల బ్రహ్మయే. అంటే ఏ విధంగా తాడెంతున్నదో తాడున్నంతంతా పాము నిలబడి ఉన్నది. తాడు ఎంత పొడుగుంటే అంత పొడుగు పాము ఉన్నట్లుగానే ఆ బ్రహ్మ ఎంతున్నదో ఆ బ్రహ్మ అంతా జగత్తుగానే తెలియబడుచున్నది. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది ఏది ఉన్నదో దానిని శబల బ్రహ్మ అంటే బ్రహ్మయందు అధ్యస్థమై తోచుచున్నటువంటి దానిని శబల బ్రహ్మ అంటున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని రెండు వస్తాయి. ఈ అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అంటే ఏది సత్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సత్యమైనటువంటిది తెలియకపోయిన కారణం చేత అదే ఇంకొక రూపంగా తెలియబడుచున్నది, దానిని అర్థాధ్యాస అని అంటారు. ఆ తర్వాత ఉన్న వస్తువు ఏదో అది చాలా స్పష్టంగా తెలియకపోయిన కారణం చేత అంటే జ్ఞాన రూపంగా తెలియకపోయిన కారణం చేత దానిని జ్ఞానాధ్యాస అని అంటారు. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఎవరు అందరూ కూడా కొద్దిగా బాగా వినండి, విని నాకు సమాధానం చెప్పండి. మీరు ఇంతవరకు కొండ అంటే మీకు తెలియదు అని అనుకోండి. జస్ట్ మీకు కొండ అంటే తెలియదు, మీకు తెలియనటువంటి వస్తువు అది, దానిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ ముందర పెట్టాను. ఏమండి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ముందర పెట్టి ఇది ఏమిటి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు దాని గురించి? చెప్పండి.
ఏదో మట్టితో చేసిన రూపంగా ఉంటుంది. బాబు గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఏదో ఉంది, ఏదో కనబడతా ఉంది. గోదలక్ష్మి గారు చెప్పండి. అదే సార్ ఇందాక చెప్పింది, ఏదో ఉంది అనుకుంటాం, ఎందుకంటే తెలియదు కాబట్టి రికగ్నైజ్ చేయడానికి. మీరు వేరే వాళ్ళకి చెప్పాలంటే ఏమని చెప్తారు? ఏదో మట్టితో చేసిన వస్తువు ఉంది అని చెప్తారు. అది ఏందో తెలుస్తూ ఉంది కానీ అది ఏందో తెలియదుగా. ఫలానిది అని తెలియదు. ఏందో అయితే తెలుస్తా అయితే ఉంది కానీ అది ఏంది అనేది తెలియట్లేదు. ఏమండి, అవునా? అంతే కదా. ఇప్పుడు మీకు ఎదురుగానే పెట్టి మీ కంటికి కనిపిస్తున్న దానికి సంబంధించినటువంటి జ్ఞానము లేకపోయిన కారణం చేత అది మీకు స్పష్టంగా తెలియబడుచున్నా అదేందో మీరు గుర్తించలేకపోతున్నారు, అదేందో తెలియదు. అలాగే ఇక్కడ కూడా మీరే ఆ బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మ మీరే. ఆ బ్రహ్మ నేనే అయి ఉన్నాను. అయితే నేనే బ్రహ్మ అని గుర్తించలేకున్నాను. బ్రహ్మ నేనే అయి ఉండి నేను బ్రహ్మనని గుర్తించలేకపోవచ్చున్నాను. ఎందుకంటే ఇది బ్రహ్మ, దీనినే బ్రహ్మ, ఇది సత్యమైనది అనేది మనకు తెలియట్లేదు. అయితే ఉంది, మన దగ్గర ఉంది, మనమే అయి ఉన్నాం. మనమే అయి ఉండి బ్రహ్మ నేనే అయి ఉండి సాక్షాత్ బ్రహ్మానందమును పొందుతూ ఉండి ఇది బ్రహ్మ అని మనకు స్పష్టంగా తెలియకపోయిన కారణము చేత దానిని అది ఇంక బ్రహ్మం అనేటువంటిది ఎక్కడో ఉందని, వేరే ఉందని, ఎలాగో ఉందని, ఆ తర్వాత ఆనందము నాస్వరూపమైనప్పటికీ ఆనందం కోసము వెంపర్లాడుతూ బయట వెతుకుతూ ముందుకెళ్ళిపోతున్నాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆ బ్రహ్మ అనేటువంటిది ఏదో అది నేనే అయి ఉన్నానుగా, అది స్వయంగా ఉన్నానుగా నేను. కాబట్టి ఇంతవరకు ఆ కొండను తెలియకపోయిన కారణం చేత అది ఏమిటో అనేటువంటి దృష్టితో మనం ఉండిపోయినట్లుగా ఇక్కడ కూడా బ్రహ్మ అంటే ఏందో మనకు చాలా స్పష్టంగా తెలియకపోయిన కారణము చేత ఆ దైవముని పేరు పెట్టి దైవం వేరే ఉందని, ఎక్కడో ఉందని, ఎలాగో ఉందని, ఆ తర్వాత ఆనందం అనేటువంటిది మనకు తెలియకపోయిన కారణం చేత ఆ ఆనందాన్ని కూడా ఎవరి వలన వస్తుందని, ఎలాగో వస్తుందని దానికోసం మనం వెతికిందే చేసిన పనులే చేస్తూ వేరే వాటిని చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాం. అందువలననే భగవంతుడు అర్జునునికి కలిగినటువంటి దుఃఖము ఏదుందో ఆ దుఃఖము తెలిసి తెలియనట్లుగా ఉన్నాడు. తత్వము తెలిసి తెలియనట్లుగా ఉన్నాడు, తెలిసినట్లుగా మాట్లాడతాడు కానీ తెలియనట్లుగా వ్యవహారం చేస్తున్నాడు. ఎందుకంటే నేను భిక్షాచర్యం చేస్తానని అన్నాడు. భిక్షాచర్యం చేస్తానంటే ఎంత గొప్ప పరిపక్వమైనటువంటి స్థితి ఉండే కానీ ఆ మాట అన్నారు. అట్లాంటిది భిక్షాచర్యం చేస్తానన్నాడు. సరే, భిక్షాచర్యం చేసేటువంటి వాడు ఏడవడు, అట్లాంటిది ఏడుస్తూ కూర్చున్నాడు. అంటే ఇక్కడ అతనికి సత్యము తెలియలేదు అని ఒకటి. రెండవది, తను చెయ్యాల్సినటువంటి కర్మ ఏది ఉన్నదో దాన్ని స్పష్టంగా చెయ్యవలసి ఉంటుంది.
ఇప్పుడు చూడండి, నేను సత్యమైనటువంటి ఆ స్వరూపము, నా స్వరూపము ఆనంద స్వరూపము అనేటువంటిది ఇతనికి చాలా స్పష్టమైందని అనుకోండి. ఇదే బ్రహ్మ అని చాలా స్పష్టమైపోయిందని అనుకోండి. అప్పుడు ఈ శరీరం సత్యము కాదు అనేది తెలిసిపోతుంది. ఈ శరీరం సత్యం కాదు అని తెలిసిపోయినప్పుడు ఈ శరీరంతో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో, ఈ శబల బ్రహ్మ అనేటువంటిది ఎలా చేపిస్తూ ఉందో ఇదంతా వచ్చేస్తుంది. అసలు శబల బ్రహ్మ అనేటువంటిది అధ్యస్థమైనది. అంటే శబల బ్రహ్మ అనేటువంటిది లేకుండానే శబల బ్రహ్మలాగా తెలియబడుతున్నది. అటువంటి శబల బ్రహ్మలో ఉన్నటువంటి ఈ శరీరము కూడా శబల బ్రహ్మయే. మరి అటువంటి ఈ శబల బ్రహ్మ అయినటువంటి ఈ శరీరము చేత నేను ఏదేదైతే చేస్తున్నానో అదంతా కూడా సత్యమైనదా అంటే సత్యం కాదు. సత్యము కానటువంటి దానికోసం నేను నాకు ఏదైతే ఈ పని నిర్దేశించారో ఆ పని చేసేదానికి ఏముంది? ఏ పనైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చెయ్యడం అనేటువంటిది ఆ శరీరానికి అది నిర్దేశించబడి ఉంది, అది జరుగుతూ ఉంది. అది కూడా నేనేమన్నా చేస్తున్నాను? నేనేం చేయట్లేదు. అది కూడా వారి వారి కర్మానుసారంగా అక్కడ ఏమి జరగాలనుందో అది జరుగుతూ ఉంది. మరి అలా జరుగుతూ ఉన్నప్పుడు నేనెందుకు దాంట్లో మధ్యలో కలగజేసుకునడం? అంటే ఈ శరీరము ద్వారా ఏమి జరగాలనో అది ఈ శబల బ్రహ్మ ద్వారా జరుగుతూ ఉన్నది, అది జరగనియండి అని. శబల బ్రహ్మ అనేటువంటిది శుద్ధ బ్రహ్మ యందు అధ్యస్థమైనది, అది సత్యమైనది కాదు, మాయాస్వరూపమే. ఈశ్వరుడు అని చెప్పాం కదా, ఆ ఈశ్వరుడే ఆ మాయనే, అవి దానినే శాస్త్రం పెట్టిన పేరు శబల బ్రహ్మ. అది అంటే అది సత్యమైనది కాదు. సత్యమైనది కానటువంటి ఏది ఉన్నదో అది శబల బ్రహ్మ. సత్యమైన బ్రహ్మ అనేటువంటిది ఏది ఉన్నదో అది సత్యమైనది. అంటే సత్యమైన బ్రహ్మ అనేటువంటిదే నేనై ఉన్నాను. ఇప్పుడు అది చెప్పుట లక్ష్యమై ఉన్నది. ఎందుకంటే నీకు ఏదైతే తెలియబడుచున్నదో ఈ జగద్రూపంగా తెలియబడుచున్నదంతా ఏదైతే ఉన్నదో ఆ జగద్బ్రహ్మ అనేటువంటిది శబల బ్రహ్మ. అంటే తాడు యందు పాము అంతా కనిపించిందిగా, అలాగే బ్రహ్మ యందు ఈ జగత్తు కనిపిస్తుంది. ఆ శబల బ్రహ్మ అనేటువంటి దానిలోనే ఒక పార్ట్ ఒకానొక ప్రదేశంలో ఉన్నది ఈ శరీరం కూడా. అంటే శబల బ్రహ్మలో ఈ సర్వము అంతర్భాగం, ఈ సర్వము కలిసే శబల బ్రహ్మ అయినది. మరి అటువంటి శబల బ్రహ్మ స్వరూపమే రెండు రూపాలుగా ఉన్నది. అదేంటంటే పరాప్రకృతి, అపరాప్రకృతిగా ఉన్నది. అపరాప్రకృతి అనేటువంటిది జడ ప్రకృతి, పరాప్రకృతి అనేటువంటిది చేతన ప్రకృతిగా ఉన్నది. అంటే ఈ జగద్రూపంగా నీకు ఏదైతే తెలుస్తూ ఉన్నదో ఆ జగద్రూపంగా తెలుస్తున్నటువంటిదంతా కూడా జడ ప్రకృతి నికృష్టమైనది. దానిలో కదలిక అంటే చేతన రూపంగా తెలియబడేటట్లుగా ఉండేటువంటిది పరాప్రకృతి. ఆ అపరా ప్రకృతులు రెండు మన శరీరమునందు ఎలా ఉన్నాయంటే ఈ శరీర రూపంగా ఉండేటువంటిది జడ ప్రకృతి అంటే అపరాప్రకృతి. మైండ్ మెదడు రూపంగా ఉండి నీలో చేతన రూపంగా తీసుకొస్తూ ఏదైతే చూస్తున్నదో అది పరాప్రకృతి. ఈ జడ చేతన రెండు ప్రకృతులు అనేటువంటివి ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది. ఏమి శబల బ్రహ్మలో ఉన్నటువంటిదే ఇక్కడ ఉన్నది. నువ్వు ఈ శబల బ్రహ్మలో ఉండేది తెలుసుకోవాలనంటే ఇక్కడే నీతో పాటుగా ఉన్నటువంటి దాన్ని నువ్వు తెలుసుకుంటే దానిని తెలుసుకున్నట్లే. అందుకని ఈ శబల బ్రహ్మగా ఉన్నటువంటి దాన్నే 11వ అధ్యాయంలో భగవంతుడు విశ్వరూపంగా చూపించి ఇప్పుడు ఉన్నటువంటి సత్యమైనటువంటి బ్రహ్మను గురించి చెప్పదలుచుకుని ఆ సత్య బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడో 12వ అధ్యాయంలో భక్తి లక్షణములలో చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా
ఆ బ్రాహ్మీ స్థితి ఏ సత్యమైనటువంటిది ఉన్నదో ఆ సత్య బ్రహ్మను గురించి చెప్పడానికి ఉపక్రమిస్తూ, అది ఇప్పుడు చూడండి, బ్రహ్మను గురించి మీరు తెలుసుకోవాలంటే బ్రహ్మ అనేటువంటిది దూరంగా ఉంది అని మీరు తెలుసుకున్నారని అనుకోండి, దానివల్ల మీరు నిజంగా తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎక్కడికి బయలుదేరాలన్నా మీరు ఉన్న ప్రదేశంలో నుంచినే మొదలు పెడతారు, కానీ ఎక్కడి నుంచినో మొదలు పెట్టరుగా. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మను తెలుసుకోవాలనంటే మీరున్న ప్రదేశం నుంచినే మొదలు పెట్టాలి. పైగా ఈ సకల బ్రహ్మకు, ఈ సర్వముగా ఉన్నటువంటి బ్రహ్మకు మీకు ఒకటి చెప్తానేనండి. సపోజ్ 1 సెంటీమీటర్ వ్యాసంతో ఉండేటువంటి ఒక వృత్తముని గీసినామని అనుకోండి. 1 సెంటీమీటర్తో ఉండేటువంటి వృత్తం అంటే 1 సెంటీమీటర్ వ్యాసార్థము కలిగినటువంటి దాన్ని తీసుకుని వృత్తం గీస్తే దానికి సెంటర్లో తీసుకున్నప్పుడు ఆ సెంటర్ నుంచి మీరు ఎక్కడ కొలిసినా ఎలా కొలిసినా 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆ తర్వాత దానికి సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఒకే ప్రదేశం ఉంటుంది, అవునా? సపోజ్ దాని యొక్క వెడ్త్ పెంచినామని అనుకోండి, అంటే వ్యాసార్థం ఇప్పుడు 1 సెంటీమీటర్ ఉంది, దాన్ని 10 సెంటీమీటర్లు చేసామని అనుకోండి. 10 సెంటీమీటర్ల వ్యాసార్థముతో పెంచితే ఇప్పుడు కూడా దాని సెంటర్ ఏమవుతుందంటే, దాని సెంటరు 10 సెంటీమీటర్ల వ్యాసార్థముతోనే సెంటర్ ఒకే పాయింట్ ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు 1 సెంటీమీటర్లో ఉన్నటువంటిదే తనకు సంబంధించింది, అంటే ఒక గిర్ర గీసి సెంటీమీటర్ లోపల ఉండేది దానికి సంబంధించింది. ఇప్పుడేమైంది? 10 సెంటీమీటర్ల పొడు అంటే విస్తీర్ణంతో తను ఇప్పుడు రౌండ్ పెరిగిందనమాట, సర్కిల్. సపోజ్ ఇప్పుడు 10 కిలోమీటర్లతో మీరు గీశారని అనుకోండి, 10 కిలోమీటర్లతో 10 కిలోమీటర్ల వ్యాసముతో ఒక వృత్తమును గీశారని అనుకోండి. ఇప్పుడు దాని సెంటర్ ఏమవుతుంది? అప్పుడు కూడా ఒకటే ఉంటుంది, సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది. కాకపోతే 10 కిలోమీటర్ల వ్యాసార్థముతో నీకు దాని లోపల ఉండేటువంటిదంతా కూడా ఏర్పడుతుంది. అంటే అది విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది, కానీ సెంటర్ మాత్రం ఒకటే పాయింట్ ఉంది. నేను ఇప్పుడేమంటానంటే మీరు ఏదైతే వ్యాసార్థం అనేటువంటిది ఉందో అది ఇన్ఫినిట్. వ్యాసార్థము ఇన్ఫినిట్ అంటే ఎంత పొడుగు అనేది మనం చెప్పలేం. అలా పెట్టి ఇప్పుడు ఉన్నది అనుకోండి, ఒక వృత్తం గీసామని అనుకోండి, దానికి ఇప్పుడు కేంద్ర బిందువు ఏదని చెప్తారు? కేంద్ర బిందువు ఏది అని చెప్పడానికి వీలు కాదు. అందుకే ఇప్పుడేంటంటే, అప్పుడు మీరున్నారుగా ఇప్పుడేంటంటే అదే మీరు ఇప్పుడు ఈ బ్రహ్మ అనేటువంటిది ఏది ఉన్నదో ఈ బ్రహ్మ యొక్క విస్తీర్ణం ఎంతుంది? ఈ బ్రహ్మ యొక్క విస్తీర్ణం ఎంతుందంటే ఇన్ఫినిట్. దాన్ని చెప్పడానికి వీలు కాదు. చెప్పడానికి వీలు కానంత విస్తీర్ణం ఉన్నటువంటి స్వరూపం కలిగిన ఇది. దీనికి సెంటర్ ఏదనంటే నేను సెంటరే, నువ్వు సెంటరే, ఇంకొకరు సెంటరే. ఎవరెవరుంటే అక్కడి నుంచి అదే సెంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు దాన్ని మొదలుపెట్టి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి తెలుసుకోవాలి? వాడే మొదలుపెట్టి వాడి దగ్గర నుంచినే తెలుసుకోవాలి. వాడి దగ్గర నుంచినే తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు బ్రహ్మను గురించి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నా నుంచినే మొదలు పెట్టాలి. నా నుంచి అంటే మీరందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి మొదలు పెట్టడం అని కాదు అర్థం. ఎవరెవరికి వారి దగ్గర నుండినే మొదలుపెట్టుట, వారి దగ్గర నుంచినే మొదలు పెట్టాలి. వారి దగ్గర నుంచినే మొదలుపెట్టి తెలుసుకునుట. అలా తెలుసుకుంటే సత్యబ్రహ్మ అనేటువంటిది తెలియబడుతుంది. సత్యబ్రహ్మ అనేది తెలియబడుతుంది. ఆ దృష్టితో
ఇప్పుడు బ్రహ్మను గురించి చెప్పుట అనేది భగవంతుడు ప్రారంభించుచున్నాడు. ఈరోజు శబల బ్రహ్మ అనేటువంటి దాని గురించి ఈరోజు సాయంకాలం కూడా కొద్దిగా బ్రహ్మతత్వం గురించి తెలుసుకోవడం జరిగింది, విచారం చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా కొద్దిగా ఒకసారి సాయంకాలం జరిగినటువంటి క్లాసుని మళ్ళీ వినండి. ఎందుకంటే ఇప్పుడు ఒకదానికొకటి రిలేటెడ్గా అన్నీ ఉన్నాయి, అందువలన కొద్దిగా మనకు పనికొచ్చేటువంటి సబ్జెక్ట్ కాబట్టి వినండి. ఎందుకంటే మనము విష్ణువా బ్రహ్మ, మీరు చెప్పండి, విష్ణువా రుద్రుడా, లేకపోతే అమ్మవారా, లేకపోతే అయ్యప్పనా, లేకపోతే గణపతి, ఎవరు? ఎవరు కాదు. మరి ఎవరు కాదన్నప్పుడు వాళ్ళకు పూజ చేస్తున్నామా లేదా? వాళ్ళు అలా అంటున్నారేమో చూడండి, అప్పుడు చెప్పండి. వాళ్ళు అలా అంటే ఓకే, అప్పుడు మనం కొద్దిగా దాన్ని అంగీకరించవచ్చు. వాళ్ళ దగ్గర ఆ దృష్టి ఉందా? ఆ దృష్టి లేదు. సరే, ఇప్పుడు బ్రహ్మను గురించి చెప్పుట కొరకు శివుడు, విష్ణువు, అమ్మవారు, ఇంకా దేవతలు, హిందువుల దేవతలు, ముస్లింల దేవతలు, క్రిస్టియన్ల దేవతడు, ఇంకా నువ్వు ఏ జైన్, నువ్వు ఏ సిద్ధాంతాల్లో చెప్పినా అన్ని సిద్ధాంతాల రూపంగా ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా ఈ శబల బ్రహ్మలో ఇమిడిపోతారు. ఈ శబల బ్రహ్మ కంటే అతీతమైనటువంటి సత్యమైనటువంటిది ఏది ఉన్నదో అది సత్యమైనటువంటి బ్రహ్మ. కాబట్టి ఆ సత్యమైన బ్రహ్మను గురించి ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఆ సత్యమైన బ్రహ్మను తెలుసుకుని మనం అనుభవపూర్వకంగా ఉంటేనే మనకు మోక్షస్థితి అనేటువంటిది కలుగుతుంది. అందువలన ఆ సత్య బ్రహ్మను తెలుసుకున్నట్టుకు ఉన్నటువంటిది తన దగ్గర నుంచినే దాన్ని తెలుసుకోవడం మొదలు పెట్టాలి. కాబట్టి పైగా ఈ జగద్రూపంగా ఉన్నటువంటిది శబల బ్రహ్మ, సత్యమైనది ఇదంతా ఏం కాదు, ఇదంతా అధ్యస్థమై ఉన్నటువంటిదే. కాబట్టి సత్యమైన బ్రహ్మాన్వేషణ చేయుట అనే దానికి ముందు ఈ శబల బ్రహ్మ ఉన్నది శబల బ్రహ్మ అని ముందు తెలుసుకో. ఇదంతా శబల బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు చంచలమగుట తగ్గిపోతుంది. ఫస్ట్ చూసుకోండి, ఇది శబల బ్రహ్మ అని గుర్తించకుండా, శబల బ్రహ్మ అని అంటే ఏంటి? ఇదంతా కూడా బ్రహ్మయే, ఇదంతా బ్రహ్మయే. ఎట్లా బ్రహ్మ అవుతుంది? అధ్యస్థమై ఉండి ఇదే బ్రహ్మగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బ్రహ్మ తీసుకో, ఓకే. ఇప్పుడు ఈ బ్రహ్మ అనేటువంటి దాంట్లో ఖండములుగా చూచుట మానేసి సర్వము ఇది శబల బ్రహ్మయే అంటే బ్రహ్మయందే ఈ శబల బ్రహ్మ కనిపించుచున్నది. బ్రహ్మ కంటే అతిరిక్తము కాదు, బ్రహ్మ కంటే ఇది అతిరిక్తం కాదు. తాడు కంటే పాము వేరుగా లేదు. నువ్వు తాడును స్పష్టంగా గుర్తించిన తర్వాత పాము యొక్క ఆ నామరూపాత్మకంగా ఉన్నటువంటివి అవి తొలగిపోతాయి. స్పష్టంగా తాడే తెలియబడుతుంది. అంటే తాడు తెలియబడింది, పాము అనేటువంటిది లేకుండా పోయింది. నిశ్చితాయాం యథారజ్వాం. ఎప్పుడైతే నీకు ఇది రజ్జు అని నీకు నిశ్చయం అయిపోయిందో, నిశ్చితాయాం యథారజ్వాం